శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 8 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి మధ్యాహ్నం 2:26 వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అశ్విని నక్షత్రం సాయంకాలం 4:29 వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాయంకాలం 4:29 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అపమృత్యు దోషాలు కనిపిస్తున్నాయి. అలాగే సాయంకాలం 4:29 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. బుధవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు సాయంకాలం 4:29 తర్వాత పని మీద బయటికి వెళితే లేనిపోని నిందలు, అవమానాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అంటే 2 యోగాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ 2 యోగాల వల్ల వ్యతిరేక ఫలితాలు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళినట్లయితే కనుక 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు ధనుస్సు రాశిలో, గురువు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆ నిర్ణయం ప్రతికూల పరిస్థితులను కలిగింపజేస్తుంది. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యారాశిలో ఉన్నాడు. అంటే 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 12 రాశుల వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆకస్మిక సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు శనితో కలిసి కుంభరాశిలో ఉన్నాడు. అంటే శని ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి కళారంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా బలం ఉంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం సాయంకాలం 4:29 వరకు ఉంది. కాబట్టి ఈ అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం కార్యక్రమాలు చేసుకోవచ్చు. మోటారు వాహనాలు నడపడానికి అశ్విని నక్షత్రం అనుకూలం. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అశ్విని నక్షత్రం మంచిది. భూములు, గృహాలు వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి లేదా ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ముఖ్యమైన చర్చలకు కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడానికి ప్రత్యేకమైన దాన ధర్మాలు నిర్వహించడానికి కూడా అశ్విని నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడానికి అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి సాయంకాలం 4:29 వరకు అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం 4:29 తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఒక్కొక్కసారి ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పాల్సి వస్తుంది. అలా మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి ఈ భరణి నక్షత్రం అనుకూలం. అలాగే తప్పిపోయిన వారిని అంజనం వేసి తెలుసుకోవటానికి కూడా భరణి నక్షత్రం యోగిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా సరే మంచి సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా సరే మంచి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, విజయాలు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులకు కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు పుత్ర, మిత్ర, కళత్రాదులతో సౌఖ్యంగా జీవించే యోగం ఉంది. అంటే బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపటానికి, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో విరాజిల్లటానికి మేషరాశి వాళ్ళకి ఈరోజు బలం ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా మంచి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.
అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కుటుంబంలో సభ్యులందరూ అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకు కూడా కుటుంబ పరంగా చాలా బాగుంది. కుటుంబంలో సభ్యులు అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా మంచి లాభం ఉంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దిగ్విజయంగా ముందడుగు వేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే వృత్తిపరంగా కూడా మంచి స్థిరత్వం పొందడానికి కర్కాటక రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఎక్కువగా ఉంది. సంతానం పురోభివృద్ధిని చూసి ఆనందపడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానాన్ని చూసి గర్వపడే యోగం సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అయితే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. కన్యారాశి వాళ్ళకి ఆరోగ్యం సన్నగిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఆందోళనలు కొన్ని కన్యారాశి వాళ్ళకి చోటు చేసుకుంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతానపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. సంతానం అత్యుత్తమ స్థాయిలో అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించగలుగుతారు. మంచి ర్యాంకులు తెచ్చుకునే యోగం తులారాశి వాళ్ళకి ఈరోజు బలంగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మాతృ సౌఖ్యం ఉంటుంది. తల్లిగారికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. తల్లిగారి ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా అభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు వృశ్చిక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు నూతన బంధువర్గ దర్శనం కలుగుతుంది. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల్లో బంధుత్వాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. సంతానం అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యారంగంలో కూడా మకర రాశి వాళ్ళకి మంచి ప్రావీణ్యం ఉంటుంది. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో శత్రుత్వాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో మిత్రులతో అకారణంగా గొడవలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మంచి సౌఖ్యాలు అందిపుచ్చుకునే యోగం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే బుధవారం కాబట్టి గణపతికి సంబంధించిన ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం లంబోదరాయ నమః ఈ మంత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోరం ఉంటుంది. ఈ బుధహోరం ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు నిర్వహించడానికి అనుకూలం. అలాగే నూతన కట్టుబడులకు కొత్త కొత్త కన్స్ట్రక్షన్ చేయడానికి బుధహోర అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి ప్రయాణాలు నిర్వహించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. జ్యోతిష విద్యలు, గణిత విద్యలు నేర్చుకోవడానికి కూడా బుధహోర విశేషంగా అనుకూలిస్తుంది. రాయబారాలు నడపడానికి బుధహోర మంచిది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? ద్వాదశ రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.